లంబోదరాయ నమః. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే నామం 28వ నామం అయిన పితృవాక్యశ్రిత కానన రామ అనే నామం గురించి తెలుసుకుంటున్నాం. పితృవాక్యశ్రిత కానన రామ అంటే తండ్రి మాటను అనుసరించి అడవులకు వెళ్ళిన రామ అని అర్థము. శ్రీరాముడు తన తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడు. ఇందులో చాలా భాగాలు ఉన్నాయి. ఇది 22వ భాగము. సీతాదేవి రామునితో, స్వామి, నా హృదయం నీ అందే పూర్తిగా నిలుపుకొని ఉన్నాను. నీ అందే నా ప్రేమ ఉంది. నీవు నాకు దూరమైతే నేను మరణించుట తథ్యం. నా ప్రార్థనను మన్నించి నన్ను కూడా నీ వెంట తీసుకొని పొమ్ము అని, అక్కడ నీకు నేను ఏ విధంగా భారము కాను అని సీతాదేవి ఈ విధంగా మాట్లాడుతుంటే, వనములలో ఎదురయ్యే కష్టాలను గురించి శ్రీరాముడు సీతాదేవితో ఇలా చెప్తున్నాడు. ఓ సీత, నీవు ఉత్తమ వంశములో జన్మించావు. ఎల్లప్పుడూ ధర్మాచరణమునందే నిరతురాలు కాబట్టి ఇక్కడనే ఉండి నీ ధర్మములను ఆచరించు. తొందరపాటుతో కూడిన దుఃఖావేశపు ఆలోచనలకు తావీయకు. నేను చెప్తున్న మాటలను విను. వనాలలో చాలా కష్టాలు ఎదురవుతాయి. వాటి గురించి చెప్తాను, గ్రహించు. ఓ సీత, నా వెంట వనాలకు రావాలనే సంకల్పాన్ని విడిచిపెట్టు. ఆ దుర్గమమైన అరణ్యములోని జీవనము చాలా కష్టంతో కూడుకున్నది. వనజీవనంలో ఎన్నడూ సుఖం లభించదు. నిరంతరం అది దుఃఖములకే నిలయము. కొండ గుహలలో నివసించేటి సింహగర్జనలను వినుటకు భయంకరముగా ఉంటాయి. గుండెలను ఆదురింపజేస్తాయి. వనవాసము దుఃఖమయము. నిర్జనారణ్యములయందు స్వేచ్ఛగా విహరించుచు మత్తిల్లిన సింహములు, పెద్ద పులులు మొదలైన క్రూర మృగములు మనల్ని చూసి చంపడానికి వచ్చి మీదపడతాయి. కనుక సీత, వనములు దుఃఖభూయిష్టములు. అడవులలోని నదులన్నీ మొసళ్లతో బురదలతో నిండి దాటటానికి వీల్లేకుండా ఉంటాయి. అంతేకాకుండా అక్కడ మదపుటేనుగులు స్వేచ్ఛగా తిరుగాడుతుంటాయి. భయములు గొలిపే అరణ్యములు కష్టములకు ఆలవాలములు. అడవులలో దారులకు అడ్డంగా తీగలు అల్లుకొని ఉంటాయి. త్రోవలలోని ముళ్ళు కాళ్లకు గ్రుచ్చుకొని బాధ కలిగిస్తాయి. అడవి కోళ్లు భయంకరంగా కూస్తాయి. దాహబాధ తీర్చుకొనటానికి అక్కడ ఒక్క చుక్క నీరు కూడా దొరకదు. దారులన్నీ అడుగుపెట్టుటకు వీలు లేకుండా ఉంటాయి. వనములలో నివసించడానికి అక్కడ పర్యంకములు ఉండవు. నేల మీదనే పడుకోవాలి. హంసతూలిక తల్పములైతే ఉండవు. పండి రాలిన ఆకులపైననే శయనించాలి. రాత్రులయందే విశ్రాంతికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి వనజీవనము దుఃఖపూరితమైంది. అక్కడ షడ్రసోపేతమైన భోజన పదార్థాలు ఉండవు. చెట్ల నుండి రాలిన పండ్లను మాత్రమే తింటూ మరి ఏ ఇతర పదార్థములను ఆశింపక గడపాలి. ఓ మిథిలా రాజకుమారి, వనవాసమున యథాశక్తి ఉపవాసములతోనే గడపాలి. శిరమున జటాభారము వహించాలి. నారచీరలనే ధరించాలి. ఇది అక్కడి జీవన విధానము. దేవతలను, పితృదేవతలను, ఆయా సమయములయందు విచ్చేసిన అధిదేవతలను యథావిధిగా నిత్యం పూజించాలి. ప్రతిదినము ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం త్రికాల సంధ్యలను నియమపూర్వకంగా స్నానాదులు ఆచరించుచు నిష్ఠా జీవనం కొనసాగించాలి. అందువల్ల వనవాసము క్లేశములతో కూడినది. ఓ అమాయకురాలా, స్వయంగా శ్రమపడి తీసుకువచ్చిన పూలతో ఋషిప్రోక్తంగా విధి విధానంగా వేదికయందు దైవారాధన చేయాలి. బలి విధులను నడపాలి. ఓ మైథిలి, లభించిన ఫలాలను మాత్రమే నియమపూర్వకంగా భుజించాలి. వనవాసులు నిత్యం తృప్తితో మనుగడ సాగించాలి. అందువల్ల అరణ్య జీవితము దుఃఖకారకము. ఓ రాజకుమారి, అక్కడ వీచే పెనుగాలులను తట్టుకోవటం అసాధ్యం. చిమ్మ చీకట్లతో కూడిన దీర్ఘములైన రాత్రులు భయావహములు. నిత్యము అచట ఆకలి బాధకు ఓర్చుకోవటం ఎంతో కష్టం. అంతెందుకు, వనవాస జీవితము ఎంతో భయంకరమైంది, దుస్సహమైంది. నదులను ఆశ్రయించి జీవించే మహాసర్పములు నదులలాగా వంకరటింకరగా ప్రాకుచు దారులకు అడ్డంగా చేరి ప్రమాదకరములై ఉంటాయి. ఓ అబలా, వీటి సంగతి సరే సరి. ఇంకా అచ్చట సంచరించటి మిడతలు, తేళ్ళు, మండ్రగబ్బలు, విషపురుగులు, అడవి ఈగలు, దోమలు మొదలగు వాటి బాధ చెప్పలేనిది. వనవాసమున సర్వదా కష్టములను భరించడం సాధ్యం కాదు. అడవులలో ముండ్ల చెట్లు, మొనదేరిన దర్భలు, రెల్లుగడ్డి మొదలైన వాటి వలన కలుగు కష్టములకు అంతే ఉండదు. అరణ్యములలో నివసించువారు ఎన్నో విధాలుగా శారీరక క్లేశములను
భయంకర పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. అనుక్షణము భయంకర పరిస్థితులు ఎదురవుతున్నా నిర్భయంగా ఉండాలి. ఆలోచించిన కొలది వనవాసమున ఇంకా ఎన్నో కష్టాలు ఉంటాయి. కాబట్టి ఓ మైథిలి, సుకుమారివైన నీకు దుర్భరమైన వనజీవనము ఏమాత్రమూ తగదు. రామచంద్రుడు పలికిన ఈ స్వాంతన వచనాలను విని సీతాదేవి ఎంతో దుఃఖంతో కన్నీరు కారుస్తూ తిన్నగా ఆయనతో ఈ విధంగా మాట్లాడుతుంది. ఓ నాథా, ఇంతవరకు మీరు వనవాసంలో కలుగు కష్టాల గురించి ఎన్నో రకాలుగా చెప్పారు. అది నిజమే. కానీ ప్రేమపూర్ణమైన మీ సాహచర్య ప్రభావం వల్ల అవన్నీ నాకు సుఖావహములే అవుతాయి. వాటన్నింటినీ మీ కృపతో నేను అవలీలగా అధిగమిస్తాను. ఈ విషయమును సావధానంగా గ్రహించండి. వనవాసంలో మృగాలు, సింహాలు, మదపుటేనుగులు, పెద్ద పులులు, శరభ మృగాలు అంటే 8 కాళ్ళ మృగాలు, హింసాత్మకమైన పక్షులు, అడవి ఎద్దులు, ఇతర క్రూర మృగాలు మనకు ఎదురుపడవచ్చు. కానీ అవన్నీ మునుపెన్నడూ నిన్ను చూసి ఉండకపోవడం వల్ల నీ రూపం చూసి భయంతో పారిపోతాయి. ప్రభు, మా తండ్రి జనకుడు కన్యాదాన సమయంలో నన్ను మీకు సహధర్మచారినిగా అప్పగించాడు. కనుక నేను మీతో కలిసి వనాలకు రావటమే ధర్మము. అంతేకాక ఆలుమగల బంధం విడదీయరానిది. అందువల్ల దశరథ మహారాజు వనవాసముకై మీకిచ్చిన ఆదేశం నాకును వర్తిస్తుంది. మీకు దూరంగా ఇక్కడనే ఉండవలసి వస్తే నేను నా జీవితం చాలించడమే యుక్తము. ఓ రఘువర, నేను మీ రక్షణలో మీ చెంతలో ఉండగా మహాశక్తి సంపన్నుడు, దేవతలకు ప్రభువు అయిన మహేంద్రుడు సైతం నాకు ఎలాంటి హాని తలపెట్టజాలడు. ఓ రామచంద్ర, ఏ సతి అయినా పతికి దూరంగా ఉండి జీవించడం దుర్భరము. కాబట్టి నీవు నాకు చేస్తున్న ఈ హితబోధ ఇక చాలించు. ఓ మహాధర్మజ్ఞ, అంతేకాదు ఇంకొక విషయం కూడా తెలుపుతాను, విను. మా జనకుని ఇంట్లో ఉన్నప్పుడు దైవజ్ఞులైన బ్రాహ్మణోత్తములు ఈ జానకికి వనవాసం తప్పదు అని పలకడం నేను విన్నాను. ఓ మహావీర, ఇంకా సాముద్రిక శాస్త్రజ్ఞులైన బ్రాహ్మణులు ఈమె వనవాస జీవితంలో ఉత్సాహము గలది అని చెప్పగా నేను విన్నాను. అది సత్యము. ఓ నాథా, నా వనవాస విషయంలో బ్రాహ్మణోత్తములు పలికిన శాస్త్ర ప్రమాణ వచనాలు ఏదైనా ఒకనాడు నిజము కావలసినవే ఉన్నవి. కనుక నేను నీతో కలిసి వనములకు వస్తాను. ఒంటరిగా వెళ్ళడం లేదు కదా. జ్యోతిష్య సాముద్రిక శాస్త్ర ప్రమాణములను అనుసరించి నేను వనవాసం చేయవలసియే ఉన్నది. అందుకు సమయం కూడా ఆసన్నమైంది. కాబట్టి మీతో కలిసి నేను కూడా వనములకు వస్తాను. బ్రాహ్మణోత్తముల భవిష్యవాణి కూడా సత్యమవుతుంది. వనవాసంలో ఎదురయ్యే కష్టాలన్నీ నాకు తెలుసు. అవి బాధాకరములు. నా వంటి వారికి రావు. ముందుగా అలాంటి కష్టం తెలియని వారికి మాత్రమే అవి బాధాకరములు. నా వంటి వారికి రావు. నేను మా తండ్రి ఇంట కన్యగా ఉన్నప్పుడు ప్రశాంత జీవనం గడిపే ఒక భిక్షుకి నా దగ్గరకు వచ్చి ఆమె మా తల్లి సమక్షంలోనే నా వనవాసం గురించి ప్రస్తావించింది. అప్పుడు నేను విన్నాను, ఓ మహాప్రభు, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలాసార్లు కొంతకాలము గంగా తీరము గల వనమందు మీతో కలిసి గడపాలి అనుకున్నాను. ఆ కోరిక కూడా మీకు తెలిపాను. అందుకు మీరు ఆమోదించారు. ఓ రఘునందన, అప్పటి నుండి నేను అడవులకు వెళ్ళడానికి వేచి ఉన్నాను. వనవాస సమయంలో శూరుడవైన నీకు సేవలు చేయడం నాకు ఎంతో ఇష్టం. కాబట్టి ఓ స్వామి, నన్ను మీ వెంట రావడానికి అనుమతించండి. నీకు పుణ్యముంటుంది. ఓ పుణ్యాత్మ, నా పతివైన నిన్ను ప్రేమాదరములతో అనుసరిస్తూ సేవిస్తూ ఉండటం వల్ల నా దోషములన్నీ తొలగిపోయి పవిత్రురాలిని అవుతాను. ఎలాగంటే నాకు పతియే ప్రత్యక్ష దైవము. పరలోకమునందు నీ సాంగత్యమే అంటే నీ సాహచర్యమే నాకు శుభప్రదము. ఓ మహాత్మా, వాసిగాంచిన బ్రాహ్మణోత్తములు పేర్కొనే శృతి ప్రమాణానుసారం తల్లిదండ్రులు దానజలపూర్వకంగా తమ వర్ణధర్మములను అనుసరించి అప్పగించబడిన వధువు ఆ వరునికి ఈ లోకమునందే కాక పరలోకమునందు కూడా చెందుతుంది. ప్రభు, ఇట్లాంటి ప్రబలమైన శృతి ప్రమాణమును అనుసరించి మా తండ్రి జనకుడు దానజలపూర్వకంగా నన్ను నీకు దారపోసాడు. నేను సౌశీల్యవతిని, పతిసేవా పరాయణను, నీకు అర్ధాంగిని. అట్లాంటి నన్ను నీ వెంట తీసుకుపోవడానికి ఎందుకు ఇష్టపడటం లేదు? నేను నీ యందు భక్తి శ్రద్ధలు గనదాన్ని, పతివ్రతను. నేను నీ వెంట రావడం కోసం దీనురాలినై వేడుకుంటున్నాను.
నీ సుఖదుఖములలో భాగస్వామిని నేను. ఓ రామ, వనవాస సమయంలో కష్టసుఖములను రెండింటినీ నేను సమానంగానే భావిస్తాను. అలాంటి నన్ను నీ వెంట తీసుకొని వెళ్ళటమే సముచితము. దుఃఖితనై ఇంత ప్రాధేయపడుతున్నా నన్ను నీ వెంట కొనిపోవటానికి నీవు సమ్మతింపనిచో నేను విషము త్రాగి గాని, అగ్నిలో ప్రవేశించి గాని, నీటిలో మునిగి గాని మృత్యుదేవత ఒడిలోకి చేరుతాను. వనములకు నీ వెంట నన్ను తీసుకొని పొమ్ము అంటూ సీతాదేవి ఎన్ని విధాలు బ్రతిమాలిన మహాబాహువైన ఆ శ్రీరాముడు ఆమెను ఆ నిర్జనారణ్యములకు తీసుకొని పోవటానికి సమ్మతించలేదు. సీతాదేవి తన కన్నుల నుండి స్రవిస్తున్న వేడివేడి కన్నీరుతో నేలను తడుపుతున్నట్లు విలపిస్తుంది. అలా ఎంతో ఏడుస్తున్న సీతాదేవిని అడవులకు తీసుకువెళ్ళడానికి ప్రజ్ఞాశాలి అనే శ్రీరాముడు అడవులకు వెళ్ళాలి అనే ఆశ నుండి మరలించటం కోసం ఎన్నో రీతులుగా ఆమెను ఓదార్చాడు. రాముడు ఎంత ఓదార్చినా సీతమ్మ సమ్మతించడమే లేదు. వనవాస విషయంలో తన భర్తతోటే వెళ్ళాలని కోరుకుంటుంది. మిగతా భాగం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.